హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అనఘాస్ వ్లాగ్స్ అండ్ ఐడియాస్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్ అనమాట. ఇంకా ఇక్కడ ఈ ఫ్లవర్స్ వచ్చేసి మా ఫ్రెండ్ పంపించారు. వీటిని ఎలా వాడదామా అని చెప్పి ఇందులో పెట్టానమాట. ఈ వ్యాజ్లో వాటర్ పోసి 2 days వరకు చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇంకా నిన్న ఈవినింగ్ నేను మా హస్బెండ్ కలిసి కొన్ని సామాన్లు, వెజిటబుల్స్, ఫ్రూట్స్ అన్నీ అయిపోయాయని చెప్పి మార్కెట్కి వెళ్ళామన్నమాట. ఫస్ట్ కొన్ని స్టీల్ సామాన్లు కావాలి, గిన్నెలు కావాలి అని చెప్పి స్టీల్ సామాన్ల షాప్కి అయితే వెళ్ళాము. పాలకి కొన్ని గిన్నెలు సరిపోవటం లేదు కదా అని చెప్పి వేరే గిన్నెలు తీసుకుందామని వచ్చామన్నమాట. ఈ హండీస్ టైప్ గిన్నెలు ఇప్పుడు చాలా బాగుంటాయి పాలకి అని చెప్పి ఇవి తీసుకున్నాము. 2 పాలకి 2 పెరుగుకి చిన్న గిన్నెలు అని చెప్పి అవి ప్యాక్ చేయించుకున్నాం అనమాట. అక్కడ ఈ మసాలా డబ్బా అయితే కనిపించింది, ఇత్తడిది. 2000 పైనే చెప్పారనమాట. కోర్స్ బాగుంది కానీ తీసుకోలేదు. నేను ఆన్లైన్లో ఒకటి పెట్టుకున్నాను, తక్కువ కాస్ట్గా పెట్టానమాట. మేబీ అది ఇత్తడి కాకపోవచ్చు. అవి తీసుకున్న తర్వాత వెజిటబుల్ మార్కెట్కి కూడా వచ్చాము. ఇంకా పువ్వులు, ఫ్రూట్స్, అలాగే వెజిటబుల్స్ అన్నీ కావాలి కదా అని చెప్పి మొత్తం అన్నీ ఇక్కడ ప్యాక్ చేయించుకుంటున్నాం అనమాట. ఆ తర్వాత అన్నీ అంటే ఇక్కడ గాజువాక్ మార్కెట్లో అన్నీ దొరుకుతాయి. ఇక్కడ అన్నీ ఒకే దగ్గర దొరుకుతాయి. నేను కూడా కొన్ని ఫస్ట్ ఇక్కడ ఫ్రూట్స్ తీసుకున్నాను, అలాగే మ్యాంగోస్ అవి కూడా తీసుకున్నాను. ఇవి తెలుసా మీకు? వీటిని వాటర్ యాపిల్స్ అంటారు కదా, గులాబ్ జామ్ అంటారు. వాటర్గా ఉంటాయి ఎక్కువగా. సమ్మర్లో అయితే ఫుల్ సీజన్, ఎటు చూసినా ఇవే కనిపిస్తున్నాయి మార్కెట్లో. సరే అని చెప్పి అవి తీసుకున్నాను. తర్వాత వెజిటబుల్స్ కూడా తీసుకున్నాము. ఇంకా సపోటా సీజన్ కూడా అనుకుంటా, ఇవి కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి మార్కెట్లో. సపోటాలు కూడా కొన్ని తీసుకొని ఇంకా ఇంటికైతే వచ్చేసామన్నమాట. కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ తీసుకొని. ఇది పనస పొట్టు కర్రీ చేద్దామని చెప్పి ఒక 1/2 కిలో వరకు తీసుకొచ్చాను. చాలా ఫ్రెష్గా ఉంది, లేతగా కూడా ఉందన్నమాట. ఇంకా కొంచెం ఉసిరికాయలు, క్యారెట్లు అన్నీ కావాల్సినవన్నీ తెచ్చుకున్నాం. యాక్చువల్లీ మాకు ఫ్రైడే మార్కెట్ అవుతుంది, బట్ లాస్ట్ ఫ్రైడే మాకు అసలు వెళ్ళడం అవ్వలేదు. అందువల్ల ఏంటంటే ఇంకా గాజువాకు వెళ్ళి ఎలాగో కావాల్సిన సామాన్లు కూడా చాలానే ఉన్నాయని చెప్పి అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నాము. వెల్లుల్లిపాయలు ఇలాగ ఆల్రెడీ అంటే ఒలిచేసి పెట్టినవి అనమాట. తొక్కంతా తీయలేదు, బట్ రెమ్మలన్నీ విడదీసి పెట్టారు. అవన్నీ తెచ్చుకొని శుభ్రంగా వేటికి అవి సర్దేసుకున్న తర్వాత నైట్ కిచెన్ కూడా క్లీన్ చేసేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ రొటీన్ కోసం కొన్ని అయితే రెడీ చేసుకుంటున్నాను. ఒక వాటర్ బాటిల్లో తర్వాత కొంచెం అల్లం ముక్కలు, తర్వాత అలాగే కాస్త ఉసిరికాయ, 2 ఉసిరికాయలు, కొంచెం కీరా ముక్కలు కూడా, ఒక కీరా అంతా కట్ చేసి ఇందులో వేసేసుకొని నైట్ అంతా నానబెట్టి వదిలేస్తున్నాం అనమాట. మార్నింగ్ తాగడానికి అన్నట్టు. ఎండాకాలం కదా, ఇంకా ఎక్కువగా వాటర్ కంటెంట్ ఉండేవి, ఎక్కువగా వాటర్ ఇలా రకరకాల నీళ్ళ రూపంలో తీసుకుంటున్నాము. మజ్జిగలు అలాగా. ఒకరోజు బటర్ మిల్క్, ఒకరోజు ఇలాగా అంటే ఫ్రూట్స్ నైట్ అంతా ఇన్ఫ్యూజ్ చేసి వాటర్లో మార్నింగ్ తీసుకునేటట్టు. ఇంకా మెంతులు, వాటర్లోని మెంతులు అవి నానబెట్టేసి నైట్ అంతా మార్నింగ్ ఆ వాటర్ ఒకటి తీసుకునేటట్టు. ఇలా రకరకాలుగా వాటర్ అయితే మాత్రం తీసుకుంటున్నాం అనమాట. ఎందుకంటే ఆల్రెడీ చాలా ఎండలు ఉన్నాయి. అసలు ఎంత వేడిగా ఉంటుందంటే చాలా వేడిగా ఉంటుంది. మెంతులు వాటరు తాగడం చాలా రోజుల నుంచి అయితే అలవాటు చేసుకున్నాము, కొంచెం బెటర్గా ఉంటుందని చెప్పి. మార్నింగ్ లేవగానే ఫస్ట్ మెంతులు వాటర్ తాగేస్తాము. ఆ తర్వాత కాసేపు ఆగిన తర్వాత ఈ వెజిటబుల్స్ ఇన్ఫ్యూజ్ చేసాం కదా, ఆ వాటర్ కూడా తాగుతున్నాం అనమాట. ఒక్కొక్క రోజైతే ఒక్కొక్కటే తాగుతాము. ఇవాళ అన్నీ ఫ్రెష్గా ఉన్నాయని చెప్పి వెజిటబుల్స్ అన్నీ కూడా వేసి ఇన్ఫ్యూజ్ చేశాను వాటర్. ఇంకా ఇది నెక్స్ట్ డే మార్నింగ్ లేచిన వెంటనే ఫస్ట్ పప్పు నానబెట్టేస్తాను, కాసేపు అయినా నానుతుంది కదా అని చెప్పేసి. ఇంకా ఈలోగా నేను ఫ్రెష్ అయ్యి వచ్చి అన్నీ చేసుకున్న తర్వాత మామిడికాయ పప్పు కోసం మామిడికాయ కట్ చేస్తున్నాను. ఆల్రెడీ పప్పు నానబెట్టి పెట్టుకున్నాను కదా, మామిడికాయ కట్ చేసుకొని అందులో వేసేస్తాను అనమాట. పప్పు, మామిడికాయ కూడా కుక్కర్లో పెట్టేసిన తర్వాత కాఫీ కోసం అని చెప్పి డికాషన్ ప్రిపేర్ చేస్తున్నాను.
మామూలుగా నైటే డికాషన్ చేసేస్తాను, బట్ ఇవాళ నిన్న నైట్ తీసుకోలేదు, ఫ్రెష్గా తీసుకుందామని చెప్పి మార్నింగ్ లేచిన వెంటనే ఫస్ట్ కొంచెం ఫ్రెష్ అయ్యి డికాషన్ తీసేసి ఈలోగా పనులు చేసుకున్నాక కాఫీ తాగొచ్చు కదా, అందుకోసమని పప్పు ఒక పక్కన పెట్టేసి ఈలోగా కాఫీ డికాషన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. కాఫీ మాత్రం మస్ట్ అండ్ షుడ్గా తాగాల్సిందే. ఏం చేసినా కూడా, ఎంత డైట్ చేసినా ఏం చేసినా కాఫీ మాత్రం మస్ట్ అండ్ షుడ్గా తాగుతాం మేము. ఒక్కొక్కసారి అయితే 3 to 4 కాఫీస్ కూడా అయిపోతుంటే డే మొత్తంలో. ఒక్కొక్కసారి మ్యాక్సిమం ఒక కాఫీ తాగేటట్టుగా చూసుకుంటున్నాము ఇప్పుడు ఎండాకాలం కాబట్టి. ఇంకో పనసపొట్టు తీసుకొచ్చాను కదా, నైట్ నెక్స్ట్ డేవే ప్రిపేర్ చేసేస్తున్నాను. ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్లో ఉంచితే అంతగా బాగుండదు, టేస్ట్ పోతుంది. అందువల్ల ఇంకా నెక్స్ట్ డే అవి బాగా వాష్ చేసేసి, కింద ఇసుక గట్రా ఉంటుంది కదా, సో 2-3 టైమ్స్ వాష్ చేసేసి ఫస్ట్ బాయిల్ చేసేస్తున్నాను అనమాట. ఉప్పు పసుపు వేసి ఫస్ట్ పనసపొట్టునైతే ఉడకపెట్టేస్తున్నాను. ఇది పులిహార పోపు వేసుకొని చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది పనసపొట్టు కూర. నెక్స్ట్ నైట్ నానబెట్టుకున్నాం కదా మెంతులు వాటర్, అదైతే ఫస్ట్ తాగేస్తున్నాము. మార్నింగ్ అంటే ఇంకా నార్మల్గా ఒక కప్పు వాటర్ తాగిన తర్వాత ఇది ఒక కప్పు నార్మల్ వాటర్, అదే మెంతులు వాటర్ తాగుతున్నాం అనమాట. ఏం తాగాలన్నా కూడా ఫస్ట్ నార్మల్ వాటర్ అయితే ముందుగా తాగాలి, ఆ తర్వాతే మనం ఇంకేం తాగాలనుకున్నా తాగాలంట. మా అబ్బాయికి బ్రేక్ఫాస్ట్ కోసం దోశ ప్రిపేర్ చేస్తున్నాను. మా వాడికి దోశలు ఉంటే అన్ని పూట్ల దోశలే తింటాడు. ఇంకా లంచ్లో కూడా దోశ పెట్టమంటూ ఉంటాడు. అమ్మ లంచ్లో కూడా దోశ తింటాను అంటాడు. దెబ్బలాడితే అప్పుడు మళ్ళీ అన్నం అదే తీసుకెళ్తాడు. కానీ వాడికి దోశలు ఇడ్లీలు ఇటువంటి టిఫిన్స్ అంటే చాలా ఇష్టము. మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు అవే తింటాడు, ఈవినింగ్ వచ్చాక కూడా స్నాక్ కింద కూడా దోశ ఇడ్లీ ఇటువంటివే తింటాడు అనమాట. చపాతీ పూరి ఇలా ఏదైనా తింటాడు. బేసిక్గా అన్నం కంటే కూడా టిఫిన్సే ఎక్కువ ఇష్టము. ఇంకా పెద్దవాడు అవుతున్నాడు కాబట్టి లంచ్లో కూడా రైస్ వద్దు, తర్వాత నాకు చపాతీ కావాలి, ఇంకా ఏదైనా టిఫిన్ కావాలి అని అంటూనే ఉంటాడు. కానీ మనకి ఇక్కడ రైస్ తినడమే అలవాటు కదా. ఎప్పుడైనా ఒకసారి అంటే ఓకే పెడతాను, కానీ అప్పుడు కూడా కొంచెం కర్డ్ రైస్ పక్కన పెడతాను, ఊరికే టిఫిన్ ఒక్కటి పెట్టాను. వాడి కోసం ఒక 2 దోశలు అయితే వేసేసాను. చట్నీ అది ఏమీ అక్కర్లేదు, వాడికి పొడిలు ఉంటాయి కాబట్టి కందిపొడి, తర్వాత ఇదేమో చల్లమిరపకాయల పొడి అనమాట. ఆల్రెడీ మన ఛానల్లో పెట్టాను నేను, చాలా బాగుంటుంది ఈ పొడి దోశకి ఇడ్లీకి. ఆ పొడిలో కొంచెం నువ్వుల నూనె వేసేస్తే అది నంచుకొని తినేస్తాడనమాట. మా హస్బెండ్ వాడి డ్రెస్ని అయితే ఐరన్ చేస్తున్నారు. నేను చేస్తూ ఉంటాను, బట్ ఇవాళ అసలు టైం కుదరలేదనమాట. ముందు రోజు నైట్ కూడా దాన్ని ఐరన్ చేసి పెట్టలేదు, సో మార్నింగ్ ఇంక చేయమంటే వెంటనే చేసేస్తున్నారు. ఆ తర్వాత కూరకి పోపు పెట్టేసుకుంటున్నాను అనమాట. అయితే ఇందులో నువ్వుల పొడి కూడా కలుపుతాము. అందుకోసం ఒక 4-3 ఎండుమిరపకాయలు, కొంచెం నూలుపప్పు ఫ్రై చేసుకోవాలన్నమాట. డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అది పొడి చేసుకొని లాస్ట్లో ఫైనల్గా కూరలో కలుపుకుంటే చాలా బాగుంటుంది. కాస్త ఎర్రగా అయ్యేంత వరకు నూలుపప్పునైతే వేపించుకొని పక్కకు తీసేసుకోవాలి. ఆ తర్వాత సేమ్ మనం పులిహారకి పోపు పెట్టుకుంటాం కదా, అలాగే పోపు పెట్టుకొని ఈ పనసపొట్టు కూడా వేసుకొని కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది. అంటే రైస్కి బదులుగా పనసపొట్టు వేస్తామన్నమాట. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఇదిగో ఇక్కడ పోపు పెట్టుకుంటున్నాను. కొంచెం మెంతులు వేసుకున్నాను, ఒక 4-5 మెంతులు అంతే. ఆ తర్వాత శనగపప్పు, సేమ్ పులిహార పోపే, నార్మల్గా అందరం పెట్టుకుంటాం కదా ఆ పోపే.
ఇంగువ మాత్రం మస్ట్ అండ్ షుడ్గా వేసుకోవాలి, కూరకి చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే కరివేపాకు, కొంచెం అల్లం పచ్చిమిరపకాయలు గ్రైండ్ చేసుకున్నాను అనమాట, ఆ పేస్ట్ కూడా వేసుకున్నాను. ఇంకా కారం అంటే ఈ పచ్చిమిరపకాయలు పేస్ట్ వేసుకున్నాం కదా, అది ఎండుమిరపకాయలు ఇందాకలా ఫ్రై చేసుకున్నాం కదా, అది కూడా వేయించుకుంటాం కదా, అది అంతే కారము. ఇంకా అంత పెద్ద కారం అక్కర్లేదు. పనసపొట్టు కూడా వేసుకున్న తర్వాత పోపు వేగాక పనసపొట్టు వేసుకున్నాక చింతపండు రసం వేసుకోవాలి, కావలసినంత చిక్కగా తీసి వేసుకోవాలి. ఆ తర్వాత ఇంకా ఉప్పు, ఆల్రెడీ పసుపు ఉప్పు వేసి మనం బాయిల్ చేసుకున్నాం కదా పనసపొట్టుని, చూసి వేసుకోండి ఉప్పు. మరి ఇంకా పసుపు ఆల్రెడీ వేసాను కదా అని చెప్పి వేయలేదు. ఇలా కూర అంతా బాగా బాయిల్ అయిపోనివ్వాలి. దగ్గరికి వచ్చిన తర్వాత ఫ్రైలా చేసుకోవాలన్నమాట. అంటే మొత్తం చింతపండు పులుసు పోసాం కదా, అదంతా ఎగిరిన తర్వాత లాస్ట్లో ఇగో నువ్వులును తర్వాత ఎండుమిరపకాయలు పొడి చేసి పెట్టుకున్నాం కదా, ఆ పొడి వేసుకొని దగ్గరగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఇంకా మామిడికాయ పప్పు కూడా చేశాను అనమాట ఇవాళ లంచ్లోకి. ఈ రెండు అయిన తర్వాత మా బాబుకి క్యారేజ్ అది కట్టేసి ఇంకా స్కూల్కి అయితే పంపించేసాము. వాడికి మార్నింగే వంట ఫినిష్ అయిపోతే చాలా పెద్ద పని అయిపోయినట్టు ఉంటుంది. డే అంతా ఇంకా రిలాక్స్ అయినట్టే ఉంటుంది. నాకు మాత్రం ఎప్పుడైనా బద్దకించి వంట చేయలేదంటే మాత్రం డే అంతా పనిలాగే ఉంటుంది. అది అయిపోయిన తర్వాత మనం ఇన్ఫ్యూజ్ చేసుకున్నాం కదా వాటర్, అది కూడా ఇంకా నేను మా హస్బెండ్ ఇద్దరం తాగుతున్నాం అనమాట. ఈయన బ్రేక్ఫాస్ట్ కూడా చేస్తున్నారు ఆఫీస్కి వెళ్ళే ముందు. పాలల్లో సీరియల్ వేసుకొని తినేస్తారు. మోస్ట్ ఆఫ్ ద టైం అదే ఉంటుంది ఈయనకి బ్రేక్ఫాస్ట్. ఇడ్లీ దోశ అలాంటి అసలు ఇష్టపడరు. టిఫిన్లో సింపుల్గా ఉండే బ్రేక్ఫాస్టే చేస్తారు. ఈ 1 బాటిల్ ఇద్దరం కంప్లీట్ చేసేసాం. మార్నింగ్ మెంతుల వాటర్ కూడా కంప్లీట్ చేసేసాం అన్నమాట. అదైన తర్వాత ఇంకా దేవుడి దగ్గర దీపాలు అవి కూడా పెట్టుకున్నాము. కృష్ణయ్య దగ్గర కూడా పువ్వులు అన్నీ పెట్టుకుంటున్నాను నేను. ఇలా వాటర్ అది మార్చుకొని అన్నీ చేసుకున్న తర్వాత దీపం పెట్టుకున్నాను నేను. మా హస్బెండ్ ఇవాళ అతని పని ఉంటే కొంచెం వర్క్ ఉంటే అదంతా చేసుకుంటున్నారనమాట. ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ చేసేసి రెడీ అయిపోయి కాస్త వర్క్ ఉంటే చేసుకుంటున్నారు. నేను ఇవాళ పూజ చేసేసుకున్నాను. ఆ తర్వాత ఇంకా వెళ్ళిపోతారనగా ఆఫీస్కి కాఫీ అయితే తాగుతున్నాం మేమిద్దరం. కాఫీ మాత్రం మస్ట్ అండ్ షుడ్గా తాగుతున్నాం, కాకపోతే కొంచెం లేట్గా తాగుతున్నాం. ఎర్లీ మార్నింగ్ తాగేవాళ్ళము లేచిన వెంటనే, ఇప్పుడు అలా కాకుండా కొంచెం లేట్గా తాగుతున్నాం అనమాట. ఇంకా ఈవినింగ్ పాలు వస్తాయి మాకు, చాలా లేట్గా వస్తాయి పాలు. వచ్చిన వెంటనే వాటిని మరిగించేసి పాత పాలు తోడు పెట్టేస్తాను అనమాట. ఆ పాలు వచ్చేంత వరకు పాత పాలు ఉంచుతాను, ఒకవేళ ఎవరైనా వచ్చినా పాలు అవసరం అవుతాయి కదా అని చెప్పి. ఇంకా ఆఫ్టర్నూన్ ఈవినింగ్ కూడా మా అబ్బాయికి స్నాక్స్కి దోశ వేస్తున్నాను అనమాట. ఇది స్కూల్లో పంచారంట వాడికి తోటకూర, గ్రీన్ అవేర్నెస్ కింద ఏదో ఒక వెజిటబుల్ ఎవ్రీ వీక్ పంచుతారు. ఈసారి తోటకూర ఇచ్చారనమాట. వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.